ఇంట్లో కూర్చున్న చోట నుంచే ఇంటి నిర్మాణ అనుమతి పొందవచ్చని, ఇలాంటి మరిన్ని ప్రయోజనాలు నూతన నిర్మాణ అనుమతుల విధానం బిల్ నౌతో ప్రజలకు చేరువ కానుందని పురపాలక శాఖ గొప్పలు చెబుతోంది. అలా అప్లికేషన్ను పెట్టగానే ఇలా ఇంటి పర్మిషన్ వచ్చేస్తోందని అంటోంది. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేటెడ్ చేస్తారట. వినడానికి ఎంతో ఇంపుగా ఉన్నా టౌన్ ప్లానింగ్ విభాగంలో పేరుకుపోయిన కంపును చూస్తే అనుమతులు అంత సులువుగా లభిస్తాయని ప్రజలు ఏమాత్రం నమ్మటం లేదు. అసలు టౌన్ ప్లానింగ్ అధికారులకు కంప్యూటర్ మీద పనిచేయడమే పెద్దగా రాదు. అలాంటివారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అనుమతులు అంత త్వరగా ఇవ్వడం సాధ్యమేనా? పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ బిల్ నౌ గురించి ఎంత గొప్పలు చెప్పుకున్నా అది సాధ్యమయ్యే పని కాదని ఆయనకు తెలియదా? గతంలో ఆయనకు జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది కదా. అసలు చేతికి డబ్బులు రాకపోతే ఇంటి అనుమతి ఫైలు ముందుకెళుతుందా చెప్పండి? సొంత భార్య చెప్పినా పైసలు ముట్టుకోనిదే టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతిని రిలీజ్ చేయరనే విషయం అటు ప్రభుత్వానికి తెలుసు, ఇటు ప్రజలకూ తెలుసు. అయినా కాని ఏదో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, ప్రభుత్వం ఇలాగే తమను మభ్యపెడుతుందని ప్రజలు సైతం భావిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ బీపాస్ ప్రవేశపెట్టినప్పుడు ఇదే విధంగా గొప్పలు చెప్పారు. 21 రోజుల్లోపు అనుమతిని మంజూరు చేయకపోతే ఆయా అధికారులపై జరిమానా విధిస్తామని ఎక్కడ పడితే అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. 21 రోజులు కాదు కదా, 2 నెలల 10 రోజులు దాటిన తర్వాత కూడా అనుమతులు వచ్చేవి కాదు. అందుకే ఎన్ని యాప్లు తెచ్చినా ప్రయోజనం ఉండదని. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది ఆలోచన విధానం మారనంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాసులు అందుకోనిదే టౌన్ ప్లాన్ సిబ్బంది అంత సులువుగా అనుమతుల్ని మంజూరు చేయరని జగమెరిగిన సత్యమని ప్రజలు అంటున్నారు. కాకపోతే బిల్ నౌ పనితీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పురపాలక శాఖ గొప్పలు చెప్పుకుంటుంది. అసలు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీల్లో పనిచేసే కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరూ ఇంతవరకు ఎన్నెన్ని అక్రమాస్తుల్ని సంపాదించారో లెక్కిస్తే ప్రభుత్వానికి విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. అందులో ఎంతెంతమంది దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో పెట్టుబడులను పెట్టారో అర్థమవుతుంది.